క్రేజియస్ట్ అని అనుకోను, కానీ ఈ జీవితంలో నాకు లభించిన 2-3 అంశాలు. 1964లో ఇంజనీరింగ్ 2వ సంవత్సరం మేము నాగార్జున సాగర్ కట్టడాన్ని చూడడానికి వెళ్ళాం. నా అదృష్టం చూడండి, అప్పటికి ఇంకా నీళ్లు నిలవబెట్టలేదు, అవుతా ఉన్నది. మాన్యువల్ లేబర్ 50,000 మంది పనిచేస్తున్నారు. ఆ స్కాఫోల్డింగు, ఆ పెద్ద పెద్ద రాళ్లను దీని మీద వేసుకొని నలుగురు తీసుకుపోవడం చూశాను. కానీ అంతకంటే ముఖ్యమైన అంశం, నదీ గర్భంలో, ప్రాజెక్టు గర్భంలో నడుస్తూ నందికొండకు పోయాం. చరిత్రలో మళ్ళీ ఈ అవకాశం ఎన్నడూ రాదు ఎవరికి. ఎందుకంటే 405 టీఎంసీల నీళ్లు, డెడ్ స్టోరేజ్ కొన్ని వందల టీఎంసీలు ఉన్నాయి, 100 టీఎంసీ పైన. దెన్ నోబడీ విల్ బీ ఏబుల్ టు వాక్. ఆ అనుభూతి నాకు చాలా గొప్పది. అట్లాగే పరకాలలో 1961 అనుకుంటాను, హై స్కూల్లో ఉన్నాను. హై స్కూల్లో ఉన్నప్పుడు అక్కడ ఆ గ్రామం పేరు ఏదో ఉంది, అక్కడ ఈ ప్రాజెక్టు కట్టారు, చలివాగు ప్రాజెక్టు. ఆ రోజుల్లో అది మా జిల్లాలో ఫస్ట్ ఎవర్ ప్రాజెక్టు ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఆ తర్వాతనే మేము దేవాదుల్లో మేము చేసిన 12 రిజర్వాయర్లు ఏవో ఉన్నాయి. అప్పటిదాకా ఇంకేం లేదు. ఆ ప్రాజెక్టులో వెళ్ళి అక్కడ కూడా నడిచాను, ఆ వాగులో పనిచేస్తుంటే చూడడానికి. ఆ తర్వాత 1984-85లో 2 సంవత్సరాలు గోదావరి నీళ్లు కావాలని మేము పోరాటం చేశాం. పెద్దలు పురుషోత్తం రెడ్డి గారు నల్గొండ, వారు అధ్యక్షులుగా, నేను ప్రధాన కార్యదర్శిగా మేము పనిచేసాం. 2 సంవత్సరాలు పోరాటం చేశాం. అదేవిధంగా 1991లో తెలంగాణలో పవర్ ప్లాంటు పిట్ హెడ్ కావాలా భూపాలపల్లి అని దానికో ఉద్యమం చేశాం. ఇవన్నీ అవకాశం వచ్చిన నేపథ్యంలో పుట్ట మేము అవే కార్యక్రమాలు చేశామని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది, తృప్తిగా ఉంది. భగవంతుడు అవకాశాలు ఇస్తే మరెన్నో కార్యక్రమాలకు తలపెట్టడం, చేయడం నా ధర్మంగా భావిస్తాను.